నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి దిట్ట. విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రులు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందించిన డిప్యూటీ సీఎం. టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. త్వరలో తల్లి పిల్ల కాంగ్రెస్ లు ఒకటవుతాయన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంక. కుటుంబ తగాదాలను ప్రజల బాధలుగా మార్చేస్తున్న షర్మిల. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సంక్షోభం కరువైందన్న వాసుపల్లి. తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని సవాల్. సమయస్ఫూర్తితో హాస్యం పండించడంలో పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య దిట్ట అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. అటువంటి గొప్ప నటుడి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనే అదృష్టం తమకు కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు. రాజమండ్రిలో గోదావరి గట్టుపై గౌతమి నందనవనం దగ్గర రాజమండ్రి గౌడ శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన హాస్య నట చక్రవర్తి రేలంగి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రేలంగికి ముందు తర్వాత ఎందరో నటులు వచ్చినప్పటికీ రేలంగికి గల ఉచ్చారణ, హావభావాలు మరెవరికి రాలేదని ఆయన అన్నారు. మాయా బజార్ సినిమాలో నటనలో సమయస్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. అనంతరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రేలంగి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న ఈ రోజు మరవలేని రోజుగా పేర్కొన్నారు. తన తండ్రి ఎన్టీఆర్ కి రేలంగికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ ని రేలంగి బావ అని ఆప్యాయంగా పిలిచేవారని, ఆయన హాస్య చతురత అద్వితీయమని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న సందర్భంలో అదే సినిమా రంగానికి చెందినటువంటి సుప్రసిద్ధ నటులు శ్రీ రేలంగి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం అనేది నాకు లభించినటువంటి పూర్వజన్మ సుకృతం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేలంగి గారు అద్భుతమైనటువంటి హాస్య నటుడు అనేటువంటి పదంతో ఆయన్ని అంతవరకే పరిమితం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. నవరసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైనటువంటి నటులు శ్రీ రేలంగి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేయాలి. ఆయన చూపించినటువంటి హావభావాలు, రేలంగి అనేక మంది నటులు వచ్చారు హాస్య నటులుగా. రేలంగి గారు పలికించినటువంటి భావాలు, హావభావాలు, ఆయన యొక్క డిక్షన్, ఉచ్చారణ, అవి మరే ఇతర నటునికి లభించలేదనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేయాలి. ఈరోజు మరువలేనటువంటి క్షణం కూడా. ఎందుకంటే పూజ్యులు పెద్దలు రేలంగి గారి కుటుంబంతో మా కుటుంబానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. మా తండ్రి గారిని వారు బావగారు అని పిలిచేవారు. అటువంటి సంబంధం మా రెండు కుటుంబాల మధ్యన ఉండేది. అది మాత్రమే కాకుండా వారు హాస్య బ్రహ్మ, హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో. మా అన్న నందమూరి హరికృష్ణ గారి కంటే రేలంగి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది. కనుక వారు హాస్యంగా చెప్పేవారు మా నాన్నగారితో, నాకు ఆడపిల్లలు లేరు, ఒక చక్కటి అమ్మాయిని నేను దత్తత తీసుకుంటాను, పాలు పెరుగు మీగడతోటి ఆ అమ్మాయిని పెంచుతాను, కానీ మీరు ఇవ్వాల్సినటువంటి వాగ్దానం ఆ అమ్మాయిని మీ హరికృష్ణ గారికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో మా నాన్నగారితో హాస్యం ఆడేవారు. అటువంటి రేలంగి గారి విగ్రహావిష్కరణ మహనీయుల యొక్క ఎదుగుదలని ఎవరు ఆపలేరో, అదేవిధంగా వారి విగ్రహ ప్రతిష్టాపనకి ఎన్ని అవరోధాలు కలిగించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి సన్నిహితులు, వారి శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సంకల్పం చాలా బలీయమైనటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతున్నామని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్స్ వేదికగా ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. ఈ అంశంపై తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్న పవన్, వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని అన్నారు. ఇది అందరి మనోభావాలను దెబ్బతీసిందన్నారు. బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ తెలిపారు. అలాగే దేశంలో దేవాలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేత, మత పెద్దలు, న్యాయ వ్యవస్థ, పౌరులు, మీడియా వారి సంబంధిత డొమైన్ అందరిచే ఈ విషయంపై చర్చ జరగాలని, సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనైనా అపవిత్రం చేయకుండా ఉండేలా అందరూ కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. త్వరలో తల్లి పిల్ల కాంగ్రెస్లు ఒకటవుతాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. షర్మిల తన అన్న జగన్ తో ఆస్తులు పదవుల పంచాయతీ కారణంగానే రోడ్డెక్కిందని విమర్శించారు. ఆస్తి పంచాయతీ సర్దుబాటు చేసుకున్న తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కలిసిపోతాయన్నారు. కుటుంబ తగాదాలను ప్రజల బాధలుగా మార్చే షర్మిల మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి నేడు వైఎస్ జగన్ వరకు అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానము హిందూ దేవాలయానికి వ్యతిరేకంగా ఉండే భావజాలంతోనే పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీలో మొదలైన దోపిడీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైందన్నారు. తన తండ్రి భావజాలంతోనే జగన్ కూడా పనిచేశారని మండిపడ్డారు. జగన్ టీటీడీని దోచుకున్నారని, వెంకటేశ్వర స్వామి నిధుల్ని అడ్డుగోలుగా దోపిడీ చేశారని లంకా దినకర్ మండిపడ్డారు. హిందూ దేవాలయాల్లో హిందువులను మాత్రమే ఉద్యోగాల్లో నియమించడం ద్వారా ఇటువంటి అరాచకాలను కట్టడి చేయాలని కోరారు. బాధ్యతారాహిత్యంగా కేవలం అధికారం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విషవృక్షంలో నుంచి రాలినటువంటి విత్తనాలుగా ఇవాళ విషవృక్షాలుగా రాష్ట్రంలో మారినటువంటి వైసీపీ లాంటి పార్టీలు కానీ ఏ విధంగా దేశంలో అభివృద్ధి జరగకుండా భారతదేశాన్ని వెనక్కి నెట్టివేయాలి, ప్రజలు అభివృద్ధిలో భాగస్వామ్యం కాకూడదని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎలా అనుకుంటున్నారో, రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రం వెనకబడిపోవాలి, రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులకు గురి కావాలని ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చాలామంది అవుతున్నటువంటి షర్మిల గారిని చూస్తూ ఉన్నాం. ఆమె కూడా నిన్న చూస్తే ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు 3 నెలలకి 6 నెలలకు ఒకసారి ప్రాంతాలు మార్చేస్తూ రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆమెని కూడా గమనించాం. ఆంధ్రతో నాకు పని లేదు, తెలంగాణలో మాత్రమే నేను రాజకీయం చేస్తాను అని బీరాలు పలికినటువంటి షర్మిల తెగిన గాలిపటంలాగా వచ్చి మరలా ఆంధ్రాలో పట్టం. దీన్ని ఒకసారి పూర్వపరాలని పరిశీలిస్తే ఎట్లా ఉందంటే, షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ఆస్తుల పంచాయతీ ఏదైతే ఉందో దానికోసమే రోడ్డు ఎక్కినట్టు కనపడతా ఉంది. ఒకసారి తెలంగాణలో, ఒకసారి ఆంధ్రాలో. అలాగే తెగిన గాలిపటంలాగా ఒక దిక్కుతోచని విధంగా ఎటు పడితే అటు పరిభ్రమిస్తా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. త్వరలో అన్నా చెల్లెళ్ళ పంచాయతీ కూడా సర్దుబాటు జరిగి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని విలీనం చేసే పరిస్థితి కూడా ఉంది అనేటటువంటి మాట కూడా కనపడతా ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్ననే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఇదే రకమైనటువంటి అంశాన్ని వారు తెలియజేశారు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ తల్లి పిల్ల కాంగ్రెస్ రెండూ కూడా ఒకటే, ఓట్ల చీలికతోటి అన్నకి ఉపయోగపడేటటువంటి విధంగా ఇక్కడ కార్యాచరణ మొదలుపెట్టిందనేటటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది క్రమానుగతంగా అది వాస్తవం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. పైకి మాత్రమే విమర్శలు, లోపల పంచాయతీ ఏంటంటే ఆస్తుల పంచాయతీ, పదవుల పంచాయతీ, అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి ఇది లేదు. ఇక్కడ ఎట్లా ఉందంటే వైఎస్ ఫ్యామిలీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ తగాదాలు ప్రజల బాధల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి అంతరాలని. దానిలో భాగంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి ఒకవైపు దేశంలో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అనాలోచితంగా, ఏ విధంగా అనుభవరాహిత్యంగా, లేకపోతే ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఆయన చేసినటువంటి పాలన కూడా అదే విధంగా ఉంది. రాహుల్ గాంధీ గారు
విదేశాలకి, దేశంలో పార్లమెంట్లో ఆయన మాట్లాడిన తీరు ప్రజలు గమనించారు. విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్టలను ఏ విధంగా మంటగలిగేటటువంటి విధంగా ఆయన మాట్లాడారో కూడా తప్పనిసరిగా కనబడుతుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం మీద ఈ విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ముందు ప్రజలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సంక్షోభం తప్ప సంక్షేమం కరువైందని దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. దక్షిణ నియోజకవర్గం వైసీపీ పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న సంక్షేమాల కంటే మంచి పథకాలను ప్రవేశపెడతామని ఆశపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి పేద ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. విజయవాడ వరదలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసి అనేక సేవలను అందించారని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని వాసుపల్లి ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు. తమ ప్రభుత్వం ప్రసాదాలను కల్తీ చేయలేదన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని కూటమి ప్రభుత్వం భావిస్తే తిరుపతిలో ప్రమాణం చేయడానికి ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటే 2025లో మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. జనాల్ని ఈజీగా తరలించేసిందన్నమాట. నువ్వు గండి పోడ్చడానికి ఆర్మీని పిలిచావే కానీ నేవీని మర్చిపోయావే. అంటే వెన్ యువర్ ప్యానిక్, యువర్ మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్. ప్యానిక్లో ఉండేటప్పుడు మన మైండ్ చురుగ్గా పనిచేయదు. ఎందుకు నేవీని వదిలేసారు చెప్పండి ఒకసారి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళదే అసలు ఈ డ్యూటీ, చేయవలసిన డ్యూటీ అన్నమాట. చేయగలుగుతారు, సక్సెస్ఫుల్ చేయగలుగుతారు. అంటే ఆ సక్సెస్ నేవీ ఎక్కడైతే కొట్టేస్తుంది, నాకు పేరు రాదు, ఊరు నీటిలో దిగేసి. దిస్ ఆల్ రియాలిటీ చూసిన వాళ్ళు ఓకే. మా దగ్గర కూడా మునిగిపోయింది. చిన్న వర్షంకి వస్తే ఏది ఆ యొక్క ఎస్సీ కాలనీ, భూపేశ్ నగర్ ఇవన్నీ ఈరోజు చొక్క మూలగట్లేదేను. ఆ రకంగా చేయించాను నేను. ములగట్లేదే, ఒకసారి ములిగింది, వెంటనే దాన్ని రెమెడీ చేస్తాం. కానీ ఈరోజు ఏమో చంద్రబాబు నాయుడు 1964 మూవీ చూపిస్తా ఉన్నాడు. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. 1964లో ఎప్పుడు జరిగిందంటే ఇది దట్ సేమ్ మూవీ ఈజ్ గెటింగ్ రిపీటెడ్. ఆ రోజు టెక్నాలజీ లేదు, వెదర్ ఫోర్కాస్ట్ లేదు. ఈరోజు ఇస్రో వాళ్ళు ఏమో 100 శాటిలైట్లను ఒకేసారి పంపిస్తున్నారు రాకెట్ తోటి. 100 ఆ శాటిలైట్లన్నీ ఏం చేస్తున్నాయి? నీకెందుకు అది రాలేదు రిపోర్ట్స్? వచ్చుంటే నువ్వు ఎందుకు తొక్కబెట్టావు? అందుకే నేను సిబిఐ ఎంక్వైరీ దీని మీద వేయాలని చెప్తాను. ఇఫ్ ఇట్ ఇస్ రియలీ ద గుడ్ గవర్నెన్స్, సెంట్రల్ గవర్నెన్స్ జరుగుతుందంటే సిబిఐ ఎంక్వైరీ ఆటోమేటిక్గా జరిగిపోవాలన్నమాట. సుమోటోగా చేసుకోవాలి ఈ కేసుని. ఫైర్ దట్ ఆఫీసర్స్ ఫైర్ చేయాలి. అవే ప్రాణాలండి. కొన్ని వేల కోట్ల నష్టం చూస్తుందండి. ఒక జీవితం కాలు పడుతుందండి ఒక కుటుంబానికి. మళ్ళీ ఆ నష్టాన్ని పూరించుకోవాలంటే బట్టలు తడిచిపోయి, పుస్తకాలు చిరిగిపోయి, సర్టిఫికెట్ చిరిగిపోయి, ఏ వస్తువు మిగలలేదు. న్యాచురల్ కాల్స్కి కూడా వెళ్ళలేని పరిస్థితి అండి. భోజనాలు లేవు, మందులు లేవు. ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు. ఇంటీరియర్ ప్లేసెస్కి నువ్వు అసలు నువ్వే చెప్పావు నీ వెళ్ళలేకపోయావు అని. ఇవన్నీ పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డికి సాటి రారని చెప్తాను. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడటం చిన్న విషయం కాదని, ఇంత పెద్ద విషయాన్ని సీఎం చంద్రబాబు ఈజీగా ఎలా తీసుకున్నారని ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. 100 రోజుల ముందే తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. రాజకీయంగా వాడుకోవడానికే ఇప్పుడు బయట పెట్టారా అని మండిపడ్డారు. అప్పుడే విచారణకు ఆదేశించి ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఎంపికైన కాంట్రాక్టరే నెయ్యి సప్లై చేశారన్నారు. తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్
లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి, వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. పెద్ద భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావటం లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా 100 రోజుల పాలన చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్లు అహిర్నశలు పరిశ్రమిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మంచి చేస్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ 100 రోజుల్లో 15 రోజులు అప్పుడే మనం విపత్కర పరిస్థితులు చూసాం. విజయవాడ వరద ముంపు గురి కావడం, అలాగే మన కృష్ణ కర్ణంపూడి మండలం 9 గ్రామాలు పూర్తిగానే, 3 గ్రామాలు పాక్షికంగానే, 12 గ్రామాలు పూర్తిగా ముంపు కావడం, పంట అయితే 10,000 ఎకరాలు పైబడి పంట పూర్తిగా దెబ్బతినడం. మరి ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే జరిగినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి కలయికను ఒక్కసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా మనసెరిగినటువంటి మనుషులుగా ఆహార్యస్సులు పరిశ్రమిస్తూ ఈ 100 రోజులు కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగానే కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మరి కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని అత్తుకునే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మునిగినటువంటి ప్రతి ఇంటికి
ఆదరించినటువంటి విధానాన్ని మనం చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది. పాయకరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం నిర్మాణంకు పాయకరావుపేట శాసన సభ్యురాలు హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా బాగా పనిచేస్తే 100 రోజుల్లో పర్వాలేదు అనిపించుకుంటుంది. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వం అని స్వయంగా ప్రజలే అంటున్నారు. ఈ ప్రభుత్వ పనితీరు పట్ల 100% సంతృప్తితో ప్రజలు ఉన్నారన్నారు. విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధితులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అన్నారు. మంచి మెజార్టీతో పాయకరావుపేట ప్రజలు నన్ను గెలిపించారన్నారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్లను 2023 తర్వాత జగన్మోహన్ రెడ్డి రెన్యువల్ చేయలేదని ఇటీవల కేబినెట్ లో ఈ అంశంపై చర్చ జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామ వాలంటీర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. లాస్ట్ టైం మిస్ అయ్యారు, నేను కంప్లైంట్ బాక్స్ పెట్టమని చెప్పాను, ఎక్కడో మిస్ అయ్యారు. 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు పెద్దలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి సోమవారం నేను కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. కంప్లైంట్ బాక్సులు నియోజకవర్గంలో అన్ని కంప్లైంట్ బాక్సులు ఒక దగ్గరికి తీసుకొస్తారు, ఒక దగ్గరే నేను ఓపెన్ చేస్తాను. ప్రతి మండలానికి ఈ పాయకరావుపేట టౌన్ కి 3 కంప్లైంట్ బాక్సులు పెట్టాడు. అదేవిధంగా రూరల్లో ఒక 3 కంప్లైంట్ బాక్సులు మేజర్ పంచాయతీల్లో పెట్టాడు. ఇవి కాక నక్కపల్లి మండలంలోని కోటగురట్లోని ఎస్రాయవరంలోని కూడా ఎక్కడెక్కడ పెట్టాలన్నది కూడా నేను చెప్తాను. ప్రతి 1 వీక్కి ఒకసారి ఆ కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేయాలి. కంప్లైంట్ బాక్సుల్లో ఎవరు ఏమి రాసినా కూడా బయటికి రాకూడదు, వాళ్ళ పేరు బయటికి రాకూడదు, ప్రైవసీ ఉండాలి. మీరు తీసుకున్నారా, వాళ్ళు ఏంటి సమస్య అనేది వాళ్ళ ఫోన్ నెంబర్ రాస్తారు. తిరిగి మళ్ళీ చెప్తున్నా, ఇది కనుక జరగకపోతే, ఇది కనుక చేయలేకపోతే, మీరు చేయలేకపోతే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోండి, చేసే వాళ్ళు తీసుకొచ్చుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అలుముకున్న అంధకారాన్ని తొలగించి వెలుగు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ తెలిపారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల కూటమి పాలనపై మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షోభాలను ఎదుర్కొనే సమర్థత టీడీపీ ప్రభుత్వానిదని 2014లో హుద్హుద్ వచ్చినా, ఇటీవల విజయవాడకు వరదలు వచ్చినా ధీటుగా ఎదుర్కోగలిగే నాయకుడిగా చంద్రబాబు అందరి మన్ననలు అందుకున్నారన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం జిల్లాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిందే లేదన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 5 మీద మొదటి సిగ్నేచర్స్ పెడతారని చెప్పారు. మెగా డిఎస్సి పెట్టేశారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేశారు, పెన్షన్ అమలు చేస్తా అన్నారు, చేశారు. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తా అన్నారు, ప్రారంభించేశారు. మొన్న 100, ఇవాళ 75, ఇంకా రాబోయే కొన్ని రోజుల్లో ఇంకో 28 కూడా స్టార్ట్ చేయొచ్చు. విశాఖ పార్లమెంట్లో కూడా 21 అన్నా క్యాంటీన్స్ వాటితో స్టార్ట్ అవుతున్నాయి. ఎస్కోట ఒక్క నియోజకవర్గంలో కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. కానీ ఓవరాల్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే ఆఫీసర్స్ కూడా చాలా మంది పనిచేయకపోవడం, కొందరు దురుద్దేశంతో వైఎస్ఆర్సీపీకి లొంగిపోవడము, వాళ్ళ మార్పుదలలో కూడా కొంత టైం పట్టింది. ఇప్పుడు మెయిన్ ఆఫీసర్స్ చాలా వరకు అయిపోయారు, నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ అయ్యారు. దీనివల్ల కొంత టైం పడుతుంది. నేను కూడా ఒక ఎంపీగా మొదటిసారి గెలిచాను. నేను కూడా పరిపాలన ఎట్లా చేయాలి అనేది కూడా అన్ని స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఎంపీగా మేము దిశా మీటింగ్ కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వం దిశా మీటింగ్ పెట్టమని ప్రతి ఎంపీని వాళ్ళ నియోజకవర్గంలో అడుగుతారు. దిశా మీటింగ్ ఏంటంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఒకటిగా పరిమితమైన కాకుండా అన్ని డిపార్ట్మెంట్స్, కలెక్టరేట్లో 29 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన 66 స్కీమ్స్ ప్రతి పార్లమెంట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో అమలు చేయాలి. నేను ఆ దిశా మీటింగ్ మొన్న చైర్మన్గా పెడితే మా ఎమ్మెల్యేలు 29 డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వస్తే, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ పథకాలు ఎట్లా వాడారు, ఇక్కడ ఎట్లా అమలు చేశారు, ప్రజలకు ఏమేమి చేశారని అడిగితే సగం మంది డేటా కూడా నాకు సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని కొంచెం పరిశీలిస్తే తేలింది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో గత ఎంపీ ఒక్క దిశా మీటింగ్ కూడా పెట్టలేదన్న. అంత దురదృష్టం. అంటే 66 సెంట్రల్ స్కీమ్స్ మనం జస్ట్ దానికి ట్యాప్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తే ఆ పథకాలు ఇక్కడ అమలు అవుతాయి. కొత్తగా కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. రకరకాల ప్రతి డిపార్ట్మెంట్కి, ఎడ్యుకేషన్కి, హెల్త్కి, మైనారిటీ వెల్ఫేర్కి, ఎనర్జీకి, వాటర్కి, ప్రతి దానికి ఒక పథకం ఉంది. అది కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ మరి యాక్టివేట్ చేసి ఇప్పుడు ఆ మీటింగ్లో అధికారులందరికీ చెప్పడం జరిగింది, మీరు నెక్స్ట్ టైం ఇట్లా అన్ప్రిపేర్డ్గా ఉంటే కుదరదు. మీరు కుదిరినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిమ్మల్ని తప్పని నేను అనట్లేదు, కానీ గత ప్రభుత్వం మిమ్మల్ని ఎవరిని దీని గురించి అడగలేదు కాబట్టి మీరు కూడా దాని గురించి పట్టించుకోలేదు. సో ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా రకరకాల సమస్యలు. సో
ఇది సెట్ అయిపోతుంది, బండి ట్రాక్లోకి వస్తుంది, పెట్టుబడులు ఇంకా తీసుకుని రావాలి, ఉద్యోగాలు సృష్టించాలి, దాని మీద కూడా చాలా పాజిటివిటీ ఉంది. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలు రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి ఆల్రెడీ రైల్వే జోన్ ఇప్పుడు ఆ ల్యాండ్ రైల్వేస్తో ఓకే చేయించాము. త్వరలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది. విదిన్ 2 years ఆ రైల్వే జోన్ ఆఫీస్ కూడా ఫంక్షనల్ అవుతుంది. దాని లోపల జోన్ కూడా ఆపరేషనల్ అవ్వాలనేది మన కోరిక. డివిజన్ కూడా ఇక్కడే రీటైన్ చేయాలి, ఎందుకంటే డివిజన్ చాలా ప్రాఫిటబుల్ డివిజన్, దాన్ని కూడా రీటైన్ చేయాలని కూడా వాళ్ళ మీద సాధిస్తామని నాకు నమ్మకంగా ఉంది. చాలా మంది మా మీద స్టీల్ ప్లాంట్ మీద ఆరోపణలు చేశారు. నిన్నే చూశారు మీరు, స్టీల్ ప్లాంట్కి 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం స్టీల్ మినిస్ట్రీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అ లార్జర్ ప్యాకేజ్, అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయాలి, మ్యాక్సిమం ప్రొడక్షన్కి తీసుకెళ్లాలని కేంద్రంలో స్టీల్ మినిస్టర్ గారు ఎంత పట్టుదలతో ఉన్నారో రాష్ట్రంలో మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా ఫైనాన్స్ మినిస్టర్ని, ప్రధానమంత్రి గారిని మనం ఒప్పించి దీన్ని ఫుల్ లెవెల్లో రివైవ్ చేయాలని మనకి నమ్మకం కూడా ఉంది. సో నేను ఒక ఎంపీగా రాసుకున్న 7 పాయింట్లు కూడా చాలా వరకు అడ్రస్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అన్నాము, మన కొత్త చీఫ్ కూడా మీరు చూస్తున్నారు మార్పులు, కొన్ని విషయాలు కొందరికి నచ్చుతాయి, కొన్ని నచ్చపోవచ్చు. కానీ మనం సమాజంలో క్రమశిక్షణ తీసుకుని రావాలి అంటే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. డ్రగ్స్ మీద కూడా అగ్రెసివ్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. ఎవరైనా భూకబ్జాలు చేసే వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఆల్రెడీ కొంత భయభ్రాంతులకి గురవుతున్నారు, అది మంచిది. అండ్ పోర్ట్ పొల్యూషన్ మీద కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాము. పోర్టులో కూడా ఇవాళ వేర్ హౌజులు కడుతున్నారు, అదనంగా కూడా వేర్ హౌజులు కడితే కుదిరినంత వరకు కోల్ హ్యాండ్లింగ్ ఇండోర్ అవుతే మనకి ఆ కోల్ డస్ట్ కూడా బయటికి రాదు. నేను ఒక ఎంపీగా ఇక్కడ 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని కమిట్మెంట్ తీసుకున్నాము. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇక్కడ పెట్టుబడులు, ఐటీ పెట్టుబడులు, ఫార్మా పెట్టుబడులు, స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒక స్కిల్ పార్క్ చేయాలనే ఒక ఉద్దేశం కూడా ఉంది. ఇవన్నీ కూడా మేము టేకప్ చేసి చేస్తాం. సో పాయింట్ ఏంటి అంటే 100 రోజుల్లో మీ అందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాము. అది ఢిల్లీలో ఉండేవండి, ఇక్కడ రాష్ట్రంలో మా నియోజకవర్గాల్లో ఉంటుంది. అండ్ మంత్రులు కూడా ఇవాళ యంగ్ టీం వచ్చింది. ఆ యంగ్ టీం కూడా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. 3 పార్టీల నుంచి కూడా సమర్థవంతమైన నాయకులు మంత్రులు అవడం వల్ల వాళ్ళు కూడా పరిగెట్టే స్పీడ్తో ఎక్కువ పనులు జరుగుతాయి. ఇంకో 2-3 నెలల్లో ఇంకా ఫుల్ స్పీడ్లో బండి ట్రాక్లో వెళ్తుంది. ఇంకా మీరు ఇంకా ఎన్నెన్నో అనౌన్స్మెంట్స్ చూడబోతున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. చిన్నవాల్తేరులో ఉన్న ప్రభుత్వ ఊపిరితిత్తుల ఆసుపత్రికి సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పునఃప్రారంభించారు. గతంలో ఇక్కడున్న భవనానికి 13.32 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించి తిరిగి వాడుకలోకి తెచ్చారు. 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల కోసం 5 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూశారని, ఇకపై నిరాటకంగా వీటిని కొనసాగించి సంక్షేమానికి టీడీపీ పెట్టింది పేరని, చరిత్రలో నిలిచిపోయేలా సేవలు అందిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి భైరెడ్డి పోతన్ రెడ్డి తెలిపారు. అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ శుచిగా, శుభ్రంగా ఎప్పటికప్పుడు ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల నుంచి అందిస్తామని తెలిపారు. ఈరోజు గ్రేటర్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్తో పాటు 7 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అత్యంత వైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు నియోజకవర్గ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీల ఆధ్వర్యంలోనే జరిగినవి. ఏదైతే అన్నా క్యాంటీన్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మరి అందులో భాగంగా 2వ విడతగా విశాఖపట్నంలోని మరి 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లో అత్యాధునిక పద్ధతిలో చాలా అద్భుతంగా డిజైన్ చేసి మరి హరే రామ హరే కృష్ణ సంస్థ అయినటువంటి అక్షయ పాత్ర వారు చాలా శుచిగా, రుచిగా భోజనాలు పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇది ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం 13.27 లక్షలతో నిర్మాణం ఈ ఏరియాలో చేపట్టడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో 4 ప్రాంతాలు, ఆర్లోవలో 2, ఈ చిన్నవాల్తేరు ప్రాంతంలో 1, ఎంబీపీ రైతు బజార్ దగ్గర 1 ప్రారంభించడం జరిగింది. ఏదైతే పేదవాడి ఆకలి తీర్చాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అనుకున్నారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతం చేసి ఈరోజు కూటమి ఆధ్వర్యంలోని మరి పెన్షన్లు ఏ రకంగా అయితే పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరిగిందో ఆ రకంగా
పేదవాడి ఆకలి తీర్చే దృక్పథంతోనే ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. ఇది పండగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మా తూర్పు నియోజక శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారు ఇప్పుడే ప్రారంభోత్సవ కార్యక్రమం అయిన తర్వాత మా రైతు బజార్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్కి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే అక్షయ పాత్ర వారు ఉన్నారో వారు చాలా చక్కగా రుచికరమైనటువంటి భోజనాలు పడడం జరుగుతుంది. ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా 5 రూపాయలకి పెట్టడం జరుగుతుంది. కాబట్టి పేద బడుగు బలహీన ప్రజలు వీటిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.